కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటిసారిగా వాజ్పేయి ప్రధానమంత్రి అయిన సమయంలో భారతదేశంలో జాతీయ రహదారులు అధ్వానంగా ఉండేవి. చాలా అధ్వానంగా ఉండేవి. ఎక్కడ దేశం మొత్తం మీద ఆ పూణే ముంబై ఎక్స్ప్రెస్ హైవే మినహా దేశంలో ఎక్కడ కనీసం 4 లైన్ల రహదారులు కూడా ఉండేవి కావు. ప్రధానిగా వాజ్పేయి బాధ్యతలు చేపట్టిన తర్వాత టోల్ గేట్ విధానం పరిచయం చేసి ప్రతి 50 కిలోమీటర్లకు టోల్ గేట్ పెట్టినా జాతీయ రహదారులు విస్తరించే కార్యక్రమం, నూతనంగా నిర్మించే కార్యక్రమానికి పునాది వేశారు. స్వర్ణ చతుర్భుజి ఢిల్లీ నుంచి కోల్కతా, కోల్కతా నుంచి చెన్నై, చెన్నై నుంచి ముంబై, ముంబై నుంచి ఢిల్లీకి ముఖ్యంగా ఈ ప్రధాన నగరాలను కలుపుతూ మధ్యలో ఉన్న నగరాలను కూడా కలుపుకుంటూ దాదాపు 19,000 కిలోమీటర్లు ఈ 4 నగరాల మధ్యలోనే కాకుండా దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అస్సాం నుంచి గుజరాత్లో గాంధీనగర్ వరకు ఇలా జాతీయ రహదారులను విస్తరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాడు వేసిన పునాది నేటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాజెక్టు గోల్డెన్ ట్రయాంగిల్ 2.0కి తెరలేపింది. దాదాపుగా 19,000 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమం 8 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోతా ఉన్నారు. ప్రతి కిలోమీటర్కి 40 కోట్ల రూపాయలు వ్యయం చేసి 4 లైన్లు ఉన్న దగ్గర 6 లైన్స్, ఇప్పటికే 6 లైన్స్ డెవలప్ చేసిన దగ్గర 8 లైన్స్, జాతీయ రహదారులు మొత్తం సర్వీస్ రోడ్లు ఉండే విధంగా ఈ రోడ్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1000 కిలోమీటర్ల వరకు ఈ జాతీయ రహదారికి 40,000 కోట్ల రూపాయలు వ్యయం చేయబోతా ఉన్నారు. ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన రవాణా, వాహనాలు రద్దీ పెరిగినా కూడా తట్టుకునే విధంగా రవాణా చేయటం, తక్కువ సమయంలో ఆయా నగరాల మధ్య సరుకు రవాణా చేసేందుకు వీలుగా ఈ జాతీయ రహదారులను విస్తరణ చేపడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో సరుకు రవాణా ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా విశాఖ నగరం నుంచి, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ నగరం, విజయనగరం, ఇక మధ్యలో ఉన్న జిల్లా కేంద్రాలతో పాటుగా విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, చెన్నై వరకు ఈ జాతీయ రహదారి విస్తరించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ జాతీయ రహదారి చాలా ప్రాంతాల్లో మొత్తం దాదాపుగా 4 లైన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో 6 లైన్స్ కూడా ఉంది. విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో 6 లైన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో మరలా 4 లైన్సే ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లో యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం, ట్రాఫిక్ జాములు ఏర్పడడం, వాహనాలు పెరిగిన విధంగా రహదారులు కూడా విస్తరించాల్సిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుని తెర మీదకు తీసుకురాబోతా ఉంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి పెద్ద బెనిఫిట్ చేయబోతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 6,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు డెవలప్ చేసేందుకు కేంద్రం 60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు కూడా 12 లైన్స్ కొత్తగా గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి కూడా రాబోతుంది. ఆ ప్రాజెక్టు కనుక వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో దిశ మారిపోతా ఉంది. రాబోయే 5-6 సంవత్సరాల్లో రాష్ట్రంలో ముఖ్యంగా జాతీయ రహదారులు మరింత మెరుగుపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. మీ ప్రాంతంలో జాతీయ రహదారులు ఎన్ని లైన్స్ ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.